200 మీటర్ల దూరం నుండి ఒక పోలీసును చూసిన దొంగ గంటకు 8 kmph వేగంతో పరిగెత్తడం ప్రారంభించాడు. పోలీస్ గంటకు 9 kmph వేగంతో వెంబడించాడు మరియు దొంగ పట్టుబడ్డాడు. దొంగ పరిగెత్తే దూరం ఎంత? ఏ థీఫ్ సీయింగ్ ఏ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ a distance of 200 meters starts running at a speed of 8 kmph. The policeman gives chase immediately with a speed of 9 kmph and the thief is caught. What is the distance run by thief? దొంగ పోలీసుల మధ్య దూరం ఏమో 200 మీటర్లు ఉంది. పోలీసుని చూసిన దొంగ గంటకు 8 kmph వేగంతో పరిగెత్తడం ప్రారంభించాడు. పోలీసు అదే సమయంలో వెంటనే దొంగను వెంబడించాడు. పోలీస్ యొక్క వేగం ఎంత ఉంది అంటే 9 kmph ఉంది. ఇక్కడ దొంగ వేగం కన్నా పోలీస్ వేగము ఎక్కువ ఉంది. రిలేటివ్ స్పీడ్ ఎక్కువ ఉన్నందుకు ఖచ్చితంగా అయితే ఒక చోట పట్టుకుంటాడు కదా, అయితే అది పట్టుకున్న దూరం ఎంత అంటే దొంగ ఎంత పరిగెత్తిన తర్వాత పోలీసు పట్టుకున్నాడు అంటున్నాడు. క్లియర్? ఓకేనా? ఇద్దరి మధ్య దూరం ఏమో 200 మీటర్స్ ఉంది. దొంగ వేగము 8 kmph, పోలీస్ వేగము 9 kmph. అయితే ఎంత దూరం పరిగెత్తిన తర్వాత పోలీస్ పట్టుకుంటాడని మన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకు అడిగింది దొంగ ఎంత దూరం పరిగెత్తాడు కాబట్టి టీ స్పీడ్ ఇంటూ డిస్టెన్స్ డిఫరెంట్ బై స్పీడ్ డిఫరెంట్, రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్ డిఫరెంట్ వేస్తే ఏమంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, టీ స్పీడ్ ఎంత ఉంది అంటే 8 kmph ఉంది కాబట్టి 8 ఇంటూ డిస్టెన్స్ ఎంత ఉంది 200 మీటర్స్ కాబట్టి దాన్ని 0.2 కిలోమీటర్స్కి మార్చుకుంటాం బై రిలేటివ్ స్పీడ్ మధ్య డిఫరెంట్ 9 - 8 అంటే 1 వస్తుంది. ఈక్వల్ టు మనకు ఆన్సర్ ఎంత అంటే 1.6 కిలోమీటర్స్. దట్ మీన్స్ 1600 మీటర్స్.